ఈ రోజే మా బావ పెళ్లికి పసుపు ముహూర్తం. మనం వెళ్ళినప్పటికీ ఒక్కొక్కరు ఎగిరెగిరి పసుపు దంచేస్తున్నారు. ఇది ఏదో బాగున్నట్టుంది కదా, మనం ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం గానీ మళ్ళీ మనం దంచొచ్చో లేదో అడిగితే మనల్ని ఎక్కడ దంచేస్తారో అని మూసుకొని ఉన్నాం. ఇక ఎప్పుడైతే మా పెదనాన్న దంచడం స్టార్ట్ చేసాడో అయితే మనం కూడా దంచొచ్చని రోకలు తీసుకున్నాం. చూసినంతసేపు బానే ఉంది కానీ దంచినప్పుడు మాత్రం ఎక్కడ రోకలు ఎగిరి మా అమ్మ పొర బొక్కడిపోద్దా అని ఒకటే టెన్షన్. పొరపాటును కానీ తగిలిందా బాబోయ్. ఇక ఈడితో మన వల్ల కాదని సైలెంట్ గా మా అమ్మమ్మ పక్కకు పోయి ఇంకో అమ్మమ్మకి ఇచ్చింది. సాధు రాసుకుంటే బూడిద రాలినట్టు ఇద్దరికిద్దరు పెద్ద దంపుడు గోళమే. ఇక దంచడం అయ్యాక ఒక్కొక్కరు డాన్స్లు వేసారు. మామూలుగా వేయలేదు అనుకో. ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లికి ఇంకే రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. నిన్నంతా చెల్లి ఫంక్షన్ లో ఆడావిడి. ఈ రోజు నుంచి బావ పిల్లలు గడిపిడి. పొద్దున్న 6 గంటలే పెళ్లి కార్డులు పంచుతారు రారని తీసుకుపోయాడు. మమ్మల్ని ఇద్దరు లేపులో టూర్లో వాళ్ళందరినీ 6 గంటలకి లేపితే ఎవరు ఇస్తాడు. ప్రతి ఇంటికి వెళ్ళడం, గేటు కొట్టి నా పిల్లరా కార్డు తీసుకుని రా బాబోయ్ అని అరవడం. వాళ్ళేమో తిరిగ్గా టీలు కాఫీలు తాగి రావడం. వాళ్ళు రావడమే లేట్ అంటే మా బావ అంతకంటే లేటు. కార్డు ఇచ్చేసి వచ్చారా అంటే పెళ్లికి రండి, పెళ్లికి ప్లేట్లు తెచ్చుకోండి, కడుక్కోవడం మర్చిపోకండి, అది అక్కడండి ఇది ఇక్కడండి, గాడిది గుట్టు గుండ్రంగా ఉంటదని సోదంతా చెప్తాడు. ఓ పక్క టీలు టిఫిన్లు లేక బొక్క మాడిపోతుందని మేముంటే చెయ్యి పట్టుకొని చెప్పిందే చెప్తాడు వీడు. ఇంకా అలా ఒక్కొక్క ఇంటికి వెళ్తున్నాం కార్డు ఎత్తున్నాం లాస్ట్ ఒక ఇల్లు ఉండిపోయిందమ్మా. ఇంక ఇంటికి కార్డు ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకుని ఇలా గేటు కొడితే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ రోజు మా బావని పెళ్ళికొడుకు చేయడం, దానికోసం నైట్ అంతా డెకరేషన్ చేయడం, మా అమ్మమ్మేమో రోడ్డు అంతా ముగ్గులేయించడం, అవి మెరిసిపోయేలా మా తాత పడి కడిగేయడం. ఇక అందరూ పొద్దున్నే రెడీ అయ్యి వచ్చేసారు. కట్ట ముహూర్తానికి రాటేసేసారు కదా అని ప్రశాంతం కూర్చుందాం అనుకుంటే పెళ్లి కొడుకుని చేయాలన్నారు. పెళ్లి అనే నూతిలోకి తోయడానికి దగ్గరుండి అందరూ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళకి పారాని పెట్టి ఒళ్ళో పళ్ళెం పెట్టి పళ్ళెంలో ఫ్రూట్స్ పెట్టి మరీ నూతిలోకి తోస్తున్నారు. మా బావ మాత్రం పెళ్లి అవుతుంది కదా అని సంబరపడిపోతుండో కానీ ముందుకుంది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. ఓ పక్క ఆనందంలో మా బావ, బాధలో మా చెల్లి. ఈవినింగ్ హల్దీ ఫంక్షన్ పెట్టుకుని మధ్యాహ్నం స్కూల్కి పంపించేస్తున్నాను మా పిన్ని. నేను స్కూల్కి వెళ్ళాను బాబోయ్ అని మా చెల్లి. స్కూల్కి వెళ్ళబోదో గోడగంటూ పోదో బాబోయ్ అని మా పిన్ని. చివరికి పెద్ద మనుషులు అందరూ వచ్చి ఏదో ఒక సోచ్ చెప్పి స్కూల్కి పంపించేశారు అనుకో. ఇక సాయంత్రం 4 అయిపోయింది, హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. మా బావని ఇలా ఇంట్లో తీసుకొస్తున్నారు కదా అని మధ్యలోకి వెళ్ళి ఫోటోకి ఫోజ్ ఇస్తే ఈ రోజే మా బావకి హల్దీ ఫంక్షన్. దానికోసం పక్క దగ్గర అడుక్కొని మరి వేసుకున్నాం పసుపు బట్టలు అందరం. ఇక మా బావగాని ముస్తాబ్ చేసి బయట తీసుకొచ్చేసారు. గులాబీ పూలు గాల్లోకి జల్లి కలవ పూలు కూర్చోబెట్టేశారు. అప్పుడే ఆవిడ కూర్చోబెట్టమన్నాడని పువ్వుని పక్కన పడేసి ఫోటో షూట్ స్టార్ట్ చేశారు. ఆ టోకన్ ఈ టోకన్ పోమని మధ్యలో మా బావని రమ్మన్నారు. ఆ తర్వాత మెడలో దండేసి కేక్ స్టెప్లు ఏమన్నారు. స్టెప్ వేసి ఈడికెందుకు దండబొక్క అని తీసేయమన్నారు. స్టెప్ వేసి ఇలా పక్కకు వచ్చాం లేదా అమ్మలక్కలు అందరూ కలిసి పేడ పూలు ఉన్నట్టు పసుపు పూలు వేశారు. పూసిన పసుపు పోవడానికి నీళ్ళేసి గేదంతో ఉన్నట్టు తోమేశారు. ఇక అంతా అయిపోయింది కదా మా పెదనాన్నతో 2-3 స్టెప్లు ఎత్తే నీళ్ళేసి ఎడదొబ్బరు. ఇక లాస్ట్ గా మా పిన్ని కూడా ఫోటో కోసం చెంపుతో నీళ్ళెత్తుంటే మా అక్క ఇలా డైలాగ్ చెప్పింది అనుకో. చెంబు బిడ్డకు బలే దొరికింది, ఏ మానుభావుడు పెట్టాడు. అగ్నిస్ఖలన సందర్భ వర్గ ప్రళయన ఛత్రపతి చందిన సముద్ర కిరణ విద్యుత్. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. హల్దీ ఫంక్షన్ లో చేసాం రచ్చ. అది చూసి జనాలు అనుకున్నారు వీళ్ళకి ఏమన్నా పెచ్చ. ఒక్కొక్కరు మామూలుగా ఇరగబడిపోలేదు అనుకో. నచ్చిన స్టెప్ వేసాడు, నచ్చలేని నాగిని స్టెప్ వేసాడు. ముందు వెనక చూడట్లేదు, ముసలి వాళ్ళని కూడా వదలట్లేదు. అప్పుడు వరకు ఇంట్లో పద్ధతిగా పూజ చేసుకున్న వాళ్ళందరూ పక్కింటోడు తరివేసాడని పాట పెట్టమన్నారు. ఆడోళ్ళే డాన్స్ చేస్తున్నారు, మనం ఎందుకు వేయకూడదని మగోళ్ళు వచ్చి మందేస్తూ చిందేరని పాట పెట్టమన్నారు. వీళ్ళందరితో మనకెందుకు బొక్కను వేపాకులు పట్టుకొని పోనకు వచ్చినట్టు పిచ్చి పాటలన్నీ మామూలు పెట్టారు. గంట సేపు కానీ డీజే తెప్పించి 4 గంటల సేపు నాన్ స్టాప్ గాడించి డీజే ఓడి కొల్లు మండి రేటు పెంచి అది చూసిన మా అమ్మమ్మ డీజే ఓడిని మెప్పించి ఒప్పించి రేటు తగ్గించి మళ్ళీ ఇంకో 2 గంటల సేపు ఆడించింది. కరెక్ట్ గా అదే టైంకి దేవుడు దయించి కరుణించి వర్షాన్ని పంపించి మా డాన్స్ ని ఇంకా హైపెక్కించి ఇంకా అందరం చాలరా బాబోయ్ అనిపించి లాస్ట్ కి ఆవిడ ఇంటికాలని దించి మా ఇంటికి నేను వచ్చి మా అమ్మతో అనిపించుకున్నాను. ఇకనైనా ఈ అల్లరి తిరుగుళ్ళు గడిపోయే పనులు మానేసి ఏదైనా ఉద్యోగం సంపాదించి ప్రయోజనం కావాలి. ది నెక్స్ట్ డే రాత్రి హల్దీ ఫంక్షన్ లో ఎరబడిపోయి మొక్కలైపోయి ఇంకా మార్నింగ్ ఊరేగింపులో ఏం డాన్స్ చేస్తున్నాం అనుకున్నాం కానీ ఒక్కొక్కరు రెచ్చిపోయి డిచ్ అయిపోయాం. ఎప్పుడూ లేదు మా బావ అయితే మరీ రెచ్చిపోయాడు. ఎవరిది వేస్తున్నాడో, ఎందుకు వేస్తున్నాడో, ఎలా వేస్తున్నాడో, అసలు ఏ పాటకి వేస్తున్నాడో కూడా తెలియకుండా మరీ డాన్స్ చేస్తుండో. చిన్న గుంటల నుంచి ముసలి వరకు అందరికి అదే ఊపు. నాకైతే కొంపదీసి మా అమ్మమ్మ రసన లేదని కలిపేసిందా ఏంటి అందరూ ఇలా రెచ్చిపోతున్నారా అనిపించింది. ఆఖరి కెమెరామెన్ కూడా కాసేపు కెమెరాని పక్కన పెట్టేసి గెంతేయాలనుకున్నాడు కానీ మళ్ళీ గాల్లో ఎగరేసిన డ్రోన్ గాల్లోనే కలిసిపోద్దని భయంతో ఫోన్ పట్టుకునే కూర్చున్నారు. ఇక కాలుగోలు స్టార్ట్ అయిపోయి ఎవరు హడావల్ల వాళ్ళు
ఉన్నారు. నేను మా తమ్ముడు కూడా మాత్రం రెసిపీ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాం. పక్కింట్లో దొరికే చింతపండు నుంచి గేదెలు తాగే కుడితి వరకు ఏది వదలలేదు. శనగపిండి, మైదాపిండి, గోధుమ పిండి, పలుకులు, పప్పులు, పాలు, పెరుగు, పనికిరాని అంటుపండు, పనికొచ్చే టాటాకులు కొద్ది లాస్ట్ గా టమాటీలు లైట్ గా కరివేపాకేసి అలా కలిపితే కుళ్ళు కంపు వచ్చే రెసిపీ రెడీ. దాని వాసన చూస్తేనే 3 రోజులు అన్నం తినాలనిపించలేదు. అలాంటిది ఇక దాన్ని తీసుకెళ్లి మా బావగడ మీద పోస్తే ఆడి మొహం చూడాలి. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. కాలగల్లో మా బావకు చేయించి కుడుచున్నాను. ఆ తర్వాత కంపు కొండలేకపోయాం, అందరం దూరం. ఓ పక్క కట్నాల కోసం చుక్క కూడా పడకుండా పెళ్లి కొడుకు మీద కాపలా కాస్తున్నారు ఆడోళ్ళు. ఎలా అయినా ఈయన కచ్చలు చేయాలని బొక్కలో దూరుతున్నారు మా వాళ్ళు. ఎవరు గెలుస్తాడబ్బా అని గోడ మీద డ్రింక్ తాగుతూ తీరిగ్గా చూస్తున్నారు వచ్చిన జనాలు. ఏదేమైనా చివరికి గెలుపు మాదే అనుకో. చిన్న కష్టమా చిటికి కష్టమా, టమాటీలు బాగా పిండి అందులో ఉప్పేసి చక్కెరేసి లాస్ట్ కలర్ వేసి బాగా కలిపేసి ఒక్కొక్కడి మీద ఎత్తే ఆ కలర్ వదలడానికి ఒక రోజు పట్టింది. నా దరిద్రం కొద్ది కొంచెం నాకు కూడా రాసేసారు. ఇక చూసుకో, అద్దం ముందుకు పోయి పర్రా తోమితే గానీ తోలు ఊడిపోతుంది గానీ కలర్ మాత్రం వదలలేదు. లాస్ట్ గా అందరూ చెప్పిన చిట్కలు వాడితే ఏదోలా వదిలేసింది అనుకో. ఇక ఒక్కొక్కరికి రంగులు రాయడం స్టార్ట్ చేశారు. దొరికిన వాళ్ళకి దారుణంగా రాశారు, దొరకలేని వాళ్ళకి దరిద్రంగా రాశారు. మధ్యలో మల్ల సురేంద్ర గారు వచ్చారని కొంచెం రెస్ట్ ఇచ్చారు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ స్టార్ట్ చేశారు. మా అత్తకైతే మరీ దారుణం. పాప కింద దొండ్రించి మరి రాశారు. కలర్లు రాశాక మా అత్త మొహం చూడాలి. రెండు రోజులు ఎంతైతే కింద మీద గుద్దేసుకున్నామో పెళ్లి రోజు అంత డీసెంట్ అయిపోయాం. చూసిన జనాలు అందరూ అబ్బాయి చాలా పద్ధతిగా ఉన్నాడు అనుకుంటున్నారు. పాపం మన పద్ధతి కోసం తెలితే ఒక్కొక్కరికి దిగిపోతుంది గుణపం. ఇక స్టేజ్ ఎక్కేసాం, అందరూ గ్రూప్ ఫోటో దిగేసాం. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని పక్క దోసేసాం. ఖాళీ అయింది కదా అని అలా మా బ్యాచ్ తో ఫోటో తీసుకున్నాం. వీళ్ళే తీసుకుంటారు, మనం ఎందుకు తీసుకోకూడదు అని అమ్మలక్కలు అందరూ స్టేజ్ ఎక్కేయడం, వీళ్ళతో ఎందుకు గొడవలే అని మేమే సైలెంట్ పక్క పోవడం. ఈ తొక్క స్లాట్ లో పెళ్లి కొడుకుని బావని పక్క దోసేయడం, నన్నే పక్క తోస్తారా అని బావతో భోజనాల దగ్గరకు వచ్చేసాం. భోజనాల్లో డ్రై ఫ్రూట్స్ బిర్యానీ పెట్టారని సంబరపడ్డాం. అందరికీ జీడిపప్పులు బాదం పప్పులు పడ్డాయని ఆనందపడ్డాం. పాపం పాపానికైనా ఒక జీడిపప్పు కూడా పడలేదని పెళ్లి కొడుకు బావ నిరాశ చెందడం. ఇక ఫుల్ గా మేకేసి పెళ్లి దగ్గరికి వచ్చేసాం. మా బావగారు చివరాకరి నవ్వు చూసేసాం. పెళ్లి అయ్యాక ఎలాగో ఈ నవ్వు ఉండదులే. ఇక అంతా అయిపోయింది కదా అని స్టేజ్ ఎక్కేసి గిఫ్ట్ ఇచ్చేద్దాం అనుకుంటే మా పిన్ని బాబాయ్ పిలిచి ఆశీర్వాదం తీసుకోరా అంటారు. ఇదేంటి టైం కాని టైంలో ఆశీర్వాదం తీసుకోమంటున్నారా అని కాలు మొక్కితే త్వరగా పెళ్లి అయిపోయి నువ్వు మాలా బలైపోవాలని అక్షింతలేసి మరీ ఆశీర్వదిస్తున్నారు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఇక మా బావగాడు పెళ్లి అయిపోతుంది, మాలో ఉన్న ఓపిక అయిపోతుంది. నిద్ర వచ్చేస్తున్నాను, మూలో పోయి పడుకుందాం అనుకుంటే కరెక్ట్ గా అదే టైంకి మన సబ్స్క్రైబర్స్ వచ్చి నాలో ఎనర్జీని పెంచి మంచి చూపు తెప్పించి వాళ్ళ అమూల్యమైన ప్రేమను చూపించి ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని దీవించి వాళ్ళ ఆనందం అంతా పంచుకుంటున్నారు. నాకైతే వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అనుకో. ఈలోగా మన అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కొనతల రామకృష్ణ గారు కూడా వచ్చేసారు. ఆయనతో కాసేపు మన ఛానల్ కోసం మాట్లాడేసి ఒక ఫోటో దిగేసి ఇంక పక్క వచ్చాం. ఇక మా బావగాడు పెళ్లి క్లైమాక్స్ వచ్చేసింది. అరుంధతి నక్షత్రం చూపించే టైం వచ్చేసింది. పంతులు గారు బయటికి తీసుకొచ్చి అది కదా సుక్క అని చూపిస్తుంటే మా బావకు పెళ్లి కోసం చేసిన 10 లక్షలు బొక్క తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఇక గాల్లో కనిపించే ఏదో లైట్ చూపించేసి అదే అరుంధతి నక్షత్రం అని చెప్పేసి అంతా అయిపోయాక లోపల తీసుకొచ్చేసి మళ్ళీ పీటల మీద కూర్చోబెట్టేసి మధ్యలో కొండ పెట్టేసి అందులో రింగులేసి గిర్రా తిప్పేసి ఒకరి తర్వాత ఒకరు బయటికి తీసేసి గేమ్ ముగించారు. ఇక ఇంటికి తీసుకొచ్చారు. గేట్ బయట నించోబెట్టేసి పేర్లు చెప్తే గానీ లోపల పంపమని ఆడోళ్ళు, పేరు చెప్పడానికి సిగ్గుపడిపోతున్నారు కొత్త దంపతులు. నేను అది వచ్చాం. నేను అదేంట్రా బాబు, పేర్లు చెప్పరా. నేను సీత వచ్చాం అంతే. అమ్మాయి చెప్పాలి. మా మావయ్య గారి పేరు, మా అత్తయ్య గారి పేరు, వాళ్ళ అబ్బాయి పేరు, వాళ్ళ ఆవిడ నా పేరు సీత. మా ఇంతటి వచ్చాను. ఏదేమైనా కానీ ఎంజాయ్ లాట్ రా. ఈ చిట్టి ఆనందాలే కదరా జీవితం అంటే. లైక్ करे, फॉलो करे, शेयर करे.